ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. వారం రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ గ్రామంలో ఉట్నూర్ ఏజెన్సీలో, కొమరంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నెదారి, సిర్పూరియు, లింగాపూర్ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గిన్నెదారిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో జనం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలి మంటలు కాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడడానికి వాకర్స్ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయన్న చలి తీవ్రత? ఈ వారం రోజుల నుంచి దాదాపుగా చలి రోజు రోజుకు పెరుగుతుంది. ఈరోజు చలి తీవ్రత మరీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము ఆ బైక్ మీద వచ్చినప్పుడు మొత్తం చేతులు మంచులో ఏ విధంగా అయితే చల్లగా అంత చలితో ఏర్పడుతున్నది. ఎందుకంటే ఈ కాలంలో వర్షాలు కూడా ఎక్కువ పడ్డాయి. మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ చలి తీవ్రత చాలా తీవ్రంగా పెరుగుతున్నది. దీంతో ఏంటంటే మన ఎవరైతే అస్తమా కానీ, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, పెద్ద మనుషులు కానీ, వృద్ధులు కానీ ఈ చలికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఈ చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అప్పుడే వాకర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు. ఈ చలి తీవ్రత ఎక్కువ చేయడం వల్ల కూడా మార్నింగ్ వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయినలు. దినదిన ఇంకా ఈ డిసెంబర్ ఉంది, జనవరి ఉంది కాబట్టి ఇంకా చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మాట్లాడక మరికొందరు అన్న, ఎట్లా ఉంది చలి తీవ్రత ఆదిలాబాద్లో? చలి ఇప్పుడు మన తెలంగాణ కాశ్మీరుగా పేరుగాంచిన మన ఆదిలాబాద్ జిల్లా మనకు అందరికీ తెలిసిందే. చలి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ మధ్య చలి ఒక 4-5 డేస్ నుంచి విపరీతమైన చలి ఉంటున్నది. ఇప్పుడు నేను జనరల్గా జిమ్కి వస్తాం. ఆ జిమ్లో ఒకప్పుడు 50-60 మందితో కిక్కిరిసిపోతుండే. ఇప్పుడు 15-16 మందితోనే ఉంటున్నది. చాలామంది చలికి భయపడి బయటకు వస్తలేరు. కానీ చలిని తట్టుకొని బయటకు రాగలిగితేనే మనం హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడే ఎక్కువ ఎక్సర్సైజ్ అనేది, ఇప్పుడే మనకు ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పుడే ఎక్కువ అవసరం పడుతుంది. మీరు చెప్పండి, ఎట్లా ఉంది చలి? ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే అధిక వర్షపాతం నమోదైంది. కాకపోతే గత సంవత్సరం ఇలాగా దసరా నుంచి చలి స్టార్ట్ అవుతుండే. ఈసారి సడన్గా వాతావరణంలో పెను మార్పులు సంభవించి నవంబర్ గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దానివల్ల జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎవరైతే రెగ్యులర్ వాకింగ్కి వస్తారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడికి వస్తే మంచిదని కోరుకుంటున్నాము. మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో కూడా రోజు రోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో పిల్లలు, వృద్ధులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, అదేవిధంగా వైద్యులు అయితే హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు వెళ్ళొద్దని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుంచి చలి పంజా విసురుతుంది. రోజు రోజుకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్ళమంటేనే భయపడుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది వాతావరణకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ మహేందర్తో కలిసి సాయిలు, S6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.